హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీ అందరి రిక్వెస్ట్ మేరకు ఈరోజు మేము ఎక్స్టెన్షన్ బోర్డ్ ఎలా తయారు చేస్తారో చూపించబోతున్నాము. ఇది వచ్చేసి 4+4 ఎక్స్టెన్షన్ బోర్డ్ అండి. దీంట్లో 4 సాకెట్స్ మరియు ఇండికేటర్ ఉంటుంది. ముందుగా ఈ ఎక్స్టెన్షన్ బోర్డ్ తయారు చేయడానికి 8 మోడల్ బోర్డ్ అవసరమవుతుంది. దాంతోపాటు 4 సాకెట్స్, అదేవిధంగా ఇండికేటర్, దాంతోపాటు మరియు 3 స్విచ్లు అవసరమవుతాయి. ఈ కాంపోనెంట్స్ అన్ని 6 amps కరెంట్ కెపాసిటీతో రన్ అవుతుంటాయి. ఈ ఎక్స్టెన్షన్ బోర్డ్స్ తయారు చేయడం చాలా ఈజీ. ఒకసారి మీరు చూసుకుంటే మీ ఇంట్లోనే మీరు సొంతంగా ప్రయత్నం చేసి మీరు తయారు చేయగలరు. మొదటగా ఈ బోర్డు తయారు చేయడానికి మనం ఈ సాకెట్ మరియు స్విచ్ సైజ్ విధంగా మనం కట్ చేసుకోవాలి బోర్డ్ని. తర్వాత ప్రతి ఒక్క స్విచ్ సాకెట్కి మనం అనుకున్న విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు వీడియోలో నీట్గా స్విచ్ సాకెట్ ఏ విధంగా సెట్ చేస్తున్నాము. తర్వాత స్విచ్ సాకెట్ యొక్క స్క్రూస్ని టెస్టర్ ఉపయోగించి బాగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పార్ట్లోకి మనం వెళ్తున్నాము. అదేనండి వైరింగ్ ఎలా చేయాలనేసి క్లుప్తంగా చూపించడం జరిగింది. ఒకసారి చూసుకుంటే మీరు ఫస్ట్ మనం స్విచ్ కంట్రోల్ ఇవ్వాలి అన్నమాట. ప్రతి ఒక్క సాకెట్కి ఫేజ్ న్యూట్రల్ అని 2 పాయింట్స్ ఉంటాయి. మనం స్విచ్ కంట్రోల్ అనేసి ఎప్పటికీ ఫేజ్కి ఇవ్వాలి. అందుకని ప్రతి ఫేజ్ ఒక పాయింట్ని మనం ప్రతి ఒక్క స్విచ్ని కనెక్ట్ చేస్తున్నాము. ఈ స్విచ్ కంట్రోల్ కనెక్షన్ అయిన తర్వాత మనం అన్ని స్విచ్లను కలిపి ఫేజ్కి కనెక్షన్ ఇవ్వాలండి. అదేవిధంగా ప్రతి సాకెట్లో న్యూట్రల్ అనే పాయింట్ని అన్ని న్యూట్రల్స్ని కలిపేసి మనం ఈ ఇండికేటర్ న్యూట్రల్కి కనెక్షన్ ఇవ్వాలండి. ఇంతటితో మన వైరింగ్ కంప్లీట్ అయినట్టు చూసుకోవచ్చు. తర్వాత ఫైనల్ స్టేజ్ వచ్చేసి బోర్డ్ని స్క్రూస్ వేసి టైట్ చేసేస్తే కంప్లీట్ అవుతుందండి. ఈ సింపుల్ ఎక్స్టెన్షన్ బోర్డ్ తయారు చేసే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. మరిన్ని ఇలాంటి వీడియోస్కై ప్లీజ్ కామెంట్ చేయండి మరియు మీ అభిప్రాయాలను తెలియజేయండి.